సెంట్రల్ జపాన్ వద్ద వరుస పెట్టి మీకు భూకంపాలు అంటే వాళ్ళ టైమింగ్స్ ప్రకారము ఉదయము 6:31 మీకు ఫస్ట్ ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఎర్త్క్వేక్ రావడము ఈ భూకంపము ఎలా ఉంది అంటే మీకు ఆ సముద్ర తీరాల దగ్గర ఉండే బిల్డింగ్స్, సో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి, అలాగే అక్కడ ఉండే ఇల్లులు. ఇంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఒక న్యూక్లియర్ ప్లాంట్ కాషివాసాకి అని అంటారు. పేరు ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇది ఏమీ కాదండి, కాశీవాసుకి దాన్ని వాళ్ళు కాషివాసాకి అని చెప్తారు. అంటే అంతా కూడా మన దేశానికి సంబంధించిన పేర్లే. జపాన్ భాష అంటే మీకు సంస్కృతంలో మీకు వందల మాటలు ఉంటాయి. అంటే మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? అసలు జపాన్ అన్నప్పుడు 2011లో వీళ్ళు ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే మన దేశంలో ఒక భూకంపము వచ్చింది అంటే నెలల తరబడి దాని ఇంపాక్ట్ ఉంటుంది, అవునా కాదా? ఒక దగ్గర మీకు ఎక్కడైనా గుజరాత్లో ఒక భూకంపం వస్తే కొన్ని ఏళ్ల తరబడి దాని ఇంపాక్ట్ని, ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేక సతమతమయ్యాం. అలాంటిది నెలకు ఒక 10 ఎర్త్క్వేక్స్, 10 భూకంపాలు వస్తే అసలు ఆ దేశము తట్టుకోగలదా అంటే మరి వీళ్ళు ఎలాగా ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండేవాళ్ళు అంటే నిజంగా ఆ ప్రజలను మనం ఎలా చూసుకున్నా కూడా, ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. అంటే ఇవాళ భారత్లో కూడా ఈ మార్పులు వచ్చాయండి. కానీ ఆ రోజుల్లో నాకు చెప్తూ ఉంటారు, మేము చదువుకునే రోజుల్లో చెప్తూ ఉంటారు, ఒరే నాయనా మన దేశంలో స్ట్రైక్ అంటే అందరూ జెండాలు బ్యానర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి లేదా ఫ్యాక్టరీ గేట్ల దగ్గర నిలబడి ఎవ్వరు పనులు అనేవి చెయ్యరు. 2 రోజులు 3 రోజులు ఇలాగా గవర్నమెంట్ ఆ ఫ్యాక్టరీని నష్టపోయేది. కానీ అదే జపాన్లో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా? ఎక్కువ పని చేస్తారండి, ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారు. సో దానిని అమ్మలేక ఇప్పుడు షూలు వాళ్ళు ఒక 10,000 షూలు ప్రతి నెల తయారు చేయాలనుకోండి, 20,000 షూలు తయారు చేస్తారు. మరి దీన్ని అమ్మాలి కదా, అమ్మలేక ప్రభుత్వము, ఆ ఫ్యాక్టరీ, ఆ యాజమాన్యము చాలా ఇబ్బంది పడతారు. ఈ రకంగా అంటే హార్డ్ వర్క్ చేసి యాజమాన్యానికి వాళ్ళు గుర్తు చేస్తారు, గుర్తుపెట్టుకో మేము నీకు చాలా ఇంపార్టెంట్ అని. అదే భారత్లో ఎవరు ఏ పనులు చేయకుండా హాయిగా జెండాలు పట్టుకొని టిఫిన్ బాక్సులు తెచ్చుకొని లంచ్ టైంలో తింటూ మళ్ళీ జెండాలు పట్టుకుంటారు. ఇది తేడా అని ఆ రోజుల్లో చెప్పాడు. ఇవాళ అలా లేదండి. ఇవాళ ప్రపంచంలో మేము పనులు చేయము, మేము ఇలా స్ట్రైకులు చేస్తూ ఉంటామంటే వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టే మనము జీడిపిలో ఇంతలా ఎదుగుతున్నాం. కానీ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఇంతంత పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఏమంటే వరుసగా బిల్డింగ్లు పడిపోయాయండి. మళ్ళీ ఆ బిల్డింగ్లు మీరు కట్టాలి కదా, ఇల్లులు కూలిపోయాయి, ఆ ఇల్లులను మళ్ళీ మీరు నిర్మించుకోవాలి కదా. ఎంతంత కష్టాలో చూడండి. అయినా కూడా వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే చూడండి, వీళ్ళు చెప్తున్నారు ఈస్ట్ జపాన్ రైల్వేస్ని వీళ్ళు ఆపేశారు. అంటే జపాన్లో ఈ రైల్ నెట్వర్క్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు పంక్చువాలిటీకి ప్రపంచ స్థాయిలో మీకు జపాన్ చాలా మీకు పేరు ప్రతిష్టలు కలిగిన ఒక దేశం. అలాంటిది ఈస్ట్ జపాన్ రైల్వేని వీళ్ళు ఆపేరండి. ఆపడము విత్ ఇన్ అవర్స్ మళ్ళీ భూకంపం తగ్గిపోయింది, పదండి అని మొదలుపెట్టారు. అంటే మీరు రైల్లో వెళ్తున్నారంటే మొత్తము రైలు ట్రాక్ అంతా ఊగిపోతూ ఉంటుంది. అయినా కూడా వీళ్ళు వాళ్ళ పనులు మానుకోరు. ఇది జపాన్ వాళ్ళ గొప్ప విషయము. సో ఇప్పుడు 6:31 ఉదయము ఒక భూకంపము అన్నాము. విత్ ఇన్ 10 మినిట్స్ అండి, విత్ ఇన్ 10 మినిట్స్ మళ్ళీ ఇంకొక భూకంపం. అంటే 5.9 మ్యాగ్నిట్యూడ్ రెక్టర్ స్కేల్ రావడం వలన వీళ్ళు సునామీ ప్రకటించలేదు. 6 మ్యాగ్నిట్యూడ్ దాటితేనే వీళ్ళు సునామీ అనౌన్స్మెంట్ చేస్తారు. ఒక్కసారి సునామీ రావడము మొదలైతే మీరు ఎవరైనా జపాన్ వెళ్ళుంటారు, అక్కడ మీరు చూసారనుకోండి ఒక చైనా వాల్ ఉంటుందండి సముద్ర తీరము దగ్గర. మీకు ఒక చైనా వాల్ను వాళ్ళు నిర్మించారు. ఎందుకు? నగరములోకి సముద్రము నీరు రాకుండా ఉండాలని. అంత భారీ ప్రణాళిక జపాన్లో ఉంటుంది. అయినా కూడా 5.9 మ్యాగ్నిట్యూడ్ ఓకే అనుకున్నారు. ఈ న్యూక్లియర్ ప్లాంట్లో కూడా పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరగలేదు. ఒకవేళ జరిగింది అనుకోండి, ఆ రేడియేషన్ ఎంత ప్రమాదమో 2011 టోహోకు భూకంపం అని అంటారు. ఎంత
9.1 అన్నప్పుడు మీకు ఆ నష్టము, ఆ ప్రాణ నష్టము ఊహకే అందదండి. మ్యాసివ్ సునామీస్ వరుసగా అన్ని వైపులా నుంచి. నిన్న మాట్లాడాను లా నీనా గురించి, సరిగ్గా ఇక్కడే ఇదే పసిఫిక్ ఓషన్ దగ్గరే దాని ఎఫెక్ట్ అయి భూపలకాలంతా కదలడము, దాని నుంచి ఇలాంటి ఎర్త్క్వేక్స్, ఇదంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ అండి, ఇంటర్ రిలేటెడ్. ఒకదాన్ని విడిగా మనము చూడలేము. అంటే లానీనా వచ్చింది, భారీ వర్షాలు రాబోతున్నాయి, పసిఫిక్ ఓషన్లో ఈ ఎఫెక్ట్ క్లియర్గా జపాన్ వాళ్ళు చూస్తున్నారు. నేను ఈ సంవత్సరం జనవరి 1 న్యూ ఇయర్ ఈ టైంలో జపాన్లో వచ్చిన సునామీ దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే 2011 ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. కానీ రీసెంట్గా జపాన్లో వచ్చిన వరస పెట్టి ఎర్త్క్వేక్ వేవ్స్ అని అంటారు. మీకు వరసగా భూకంపాలు ఏంటి, 7.6 మ్యాగ్నిట్యూడ్, దానికే 230 మంది చనిపోయారండి. అలాగే 1400 మంది గాయాల పాలయ్యారు. 75,000 ఇల్లులు ధ్వంసమైందంటే కష్టపడి మీరు ఇళ్ళు కట్టుకున్నారు, ఆ ఇళ్ళంతా కూడా భూకంపంలో మీకు నాశనం అయిపోయింది మీ కళ్ళ ముందే. అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, యు కాంట్ ఇమాజిన్ అండి. అయినా కూడా జపాన్ ప్రజల యొక్క ఆ మనోస్థైర్యం ఎంతలా ఉంటుందంటే మళ్ళీ ఆ ఇళ్ళు కట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలకు వెళతారు, మళ్ళీ ఎలా బతకడం అని చెప్పి ప్రజలకు నేర్పిస్తారండి. అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ విధానం ఉంది చూసారా, వాళ్ళు అడాప్ట్ చేస్తున్న టెక్నిక్స్ మీకు ప్రపంచంలో ఎవరూ కూడా చెయ్యరు. ఈ టెక్నిక్స్ నుంచి, ఈ టెక్నాలజీ నుంచి ఎవరైనా డీవియేట్ అయితే మాత్రము వాళ్ళకి జైలు శిక్ష, సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఈ రకంగా మీరు చూసారనుకోండి, భారీ భూకంపాలు వచ్చినా కూడా, పెద్ద బిల్డింగ్లు కూలిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు నిలబడతారు, మళ్ళీ ఆ బిల్డింగ్స్ కడతారు, మళ్ళీ జపాన్ ప్రజలు బతకగలరు. ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎకానమీ. ఇదంతా ఒకప్పుడు చూసినప్పుడు ప్రపంచము మీకు బిత్తరపై చూసేది. బాబా ఇంత పెద్ద సునామీ వచ్చింది, ఇంత పెద్ద భూకంపం వచ్చింది, అయినా కూడా వీళ్ళు ఎలాగ సర్వైవ్ కాగలరు అంటే అదే జపాన్ ప్రజల గొప్పతనం అండి. ఇప్పుడు మీరు అడగొచ్చు ఎందుకండి జపాన్ దగ్గర ఇంతంత పెద్ద ఎర్త్క్వేక్స్ ఉంటే, దీనినే మీకు రింగ్ ఆఫ్ ఫైర్ అంటారండి. మీకు ప్రపంచంలో భూమి మీద ఉండే అగ్నిపర్వతాల కన్నా సముద్రము అడుగున మీకు ఎక్కువ అగ్నిపర్వతాలు ఉంటాయి. అందులో మీకు ఆల్మోస్ట్ అంటే మీకు ఒక 3 అగ్నిపర్వతాలు, అంటే 2 అగ్నిపర్వతాలు దానికి సంబంధించిన సంఘటనలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నాను చూసారా, ఇక్కడే ఇందులో జపానే మెయిన్ కంట్రీ. అంటే సముద్రం అడుగున, పసిఫిక్ ఓషన్ అడుగున పెద్ద మీకు వాల్కానిక్ యాక్టివిటీస్, అగ్నిపర్వతాలు బద్దలైపోతూ ఉంటాయి. 11,000 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉండే వాల్కానోస్ ఎన్నో జపాన్ సముద్రము అడుగున, పసిఫిక్ ఓషన్ అడుగున ఉండడంతో ఈ బెల్ట్ని, దీన్నే మీకు రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఈ బెల్ట్ దగ్గర ఏ దేశాలు ఉన్నాయో, అంటే పసిఫిక్ ఓషన్ సముద్ర తీరాల వద్ద మీకు ఎలాంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ఎర్త్క్వేక్ బెల్ట్ అంటారు చూసారా, దానిని గమనించారు అంటే జపాన్లో ఇలాంటి సునామీలు, భూకంపాలు ఇంకా కూడా వస్తూనే ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇక్కడ ఇవాళ ఎన్నికల రిజల్ట్స్, అంటే ఎన్నికల భూకంపం అని మాట్లాడాలి. నిన్న జపాన్లో ఇంతంత పెద్ద భూకంపాలు వచ్చాయి, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.